హనుమంతునికి సీతాదేవి వరవిచ్చిన చోటు, త్రివేణి సంగమ తీరాన బజరంగబలి కొలువుతీరిన చోటు, హనుమంతుని పునర్జన్మ ఆధారపడిన చోటు, గంగా నది స్నాన ఫలాన్ని అనుగ్రహించే చోటు. సాధారణంగా నిలబడిన కూర్చున్న హనుమంతుని ఆలయాలు చాలానే చూసుంటారు. శయనమూర్తి అయి హనుమయ్య కొలువైన అతి కొద్ది ఆలయాల్లో ఒకటి రామభక్త హనుమ అతి శక్తివంతమైన ఆలయాల్లో పేరెన్నికగన్నది. దర్శించినంత మాత్రాన జీవితంలో కష్టాల్ని తొలగించి, ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించి, కోరిన వరాల్ని అనుగ్రహించే క్షేత్రం ఢిల్లీకి 700 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ నగరంలో త్రివేణి సంగమ తీరాన ఉన్న బడే హనుమాన్. ఈ క్షేత్రాన్నే బేడి ఆంజనేయ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. జీవకళ ఉట్టిపడే అద్భుతమైన ఆలయం ఇది. ఇక్కడే సీతాదేవి హనుమంతుల వారికి వరాన్ని అనుగ్రహించారట. త్రివేణి సంగమంలో స్నానమాచరించి ఇక్కడ హనుమయ్యను దర్శించుకుంటే గంగా స్నాన ఫలం దక్కుతుంది అని సీతాదేవి వరమిచ్చారట. ఇక్కడ ఆలయంలో హనుమయ్యకు సింధూరాన్ని సమర్పిస్తే సంతోషిస్తారట. లంకను జయించిన పిదప రాక్షస సంహారానంతరం హనుమంతుల వారు వృద్ధాప్య ఛాయలకు చేరుకొనగా సీతాదేవి హనుమయ్య వెన్ను నిమిరి కొత్త జన్మనిచ్చి అమరత్వం అనే వరాన్ని అనుగ్రహించినటువంటి చోటే బడే హనుమాన్ ఆలయం.